మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ భవన్లో నిర్వహించిన సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం సమావేశంలో పాల్గొన్న సుమన్ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా మిలిటెంట్ ఉద్యమాలు చేయాలంటూ కార్యకర్తలను ప్రేరేపించేలా బాల్క సుమన్ మాట్లాడడం వివాదాస్పదమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో సింగరేణి కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపిస్తూ హైదరాబాద్ లోని సింగరేణి భవన్ ను కాలబెట్టండంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే మందమరిలో జీఎం కార్యాలయాన్ని ముట్టడి చేసి కాల్చివేద్దామంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా మహా అయితే నెల రోజులు జైల్లో ఉంటాం అని సుమన్ కామెంట్ చేయడం మరింత వివాదాస్పదంగా మారింది. ఇక ఇదే సమావేశంలో రైల్వే మార్గాలను అడ్డుకోవాలని, రైల్వే లైన్లు కోసివేద్దామంటూ బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి అంటే కఠిన చర్యలు అవసరమన్న సుమన్ కాలబెడితేనే పైసలు ఎందుకు ఇవ్వరో చూస్తామని చెప్పడం వివాదాస్పదమవుతుంది. ఇక అటు రైతుల సమస్యలపైన బాల్క సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోలు సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ రైతులు రోడ్లపైకి రావడం లేదు, బీఆర్ఎస్ కార్యకర్తలే పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక ఈ వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బాల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివిధ రాజకీయ పార్టీల నేతలు, సామాజిక వర్గాలు బాల్క సుమన్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో హింసాత్మక చర్యలను ప్రోత్సహించేలా వ్యాఖ్యానించడం సరైంది కాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక మరోవైపు బాల్క సుమన్ కాంట్రవర్సీ కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీలో కూడా అంతర్గత చర్చకు దారితీసినట్లుగా తెలుస్తుంది. పార్టీ నేతలతో కొందరు ఈ వ్యాఖ్యల వల్ల పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం బాల్క సుమన్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మనం చూస్తున్నాం, వడ్ల కొనుగోలు జరుగుతున్నాయి, రైతులు వస్తున్నారు ఆ రోడ్ల మీదకి. నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు. 5 రైతులు వచ్చిర్రు, 60-70 మంది మనోళ్ళు. మీరు మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి, ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టురి మందమరి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టురి, పోయి మొత్తం జీఎం గాని ఆఫీస్ కాల పెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారే రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్ చెప్తున్నా, మీరు సీరియస్ యాక్టివిటీ తీసుకుంటే తప్ప మీ దిక్కు కార్మిక వర్గం తిరిగి చూడదు. ఆ దిశగా పైసలా నువ్వు పని చేస్తే పైసలు అవే తండోపతండాలు తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒకటి కాలబెట్టి ఎవడు ఇయ్యడు పైసలు చూడు. పోయిరండి, ఓ 1 నెల రోజులు జైలుకి. ఏం పోయింది, ఓ 45 రోజులు పోయిరండి. జైలుకి పోతే ఓ కేసు అయితే మంచిగా మెడల్ వచ్చినట్టు, గోల్డ్ మెడల్ వచ్చినట్టు ఫీల్ కావాలి తప్ప భయపడద్దు. మనం చూస్తాం